ఇజ్రాయెల్ పై వరుసగా బాంబుల మోత మోగిస్తోంది. అమెరికాతో అసలు చర్చలు జరిపే ఉద్దేశమే లేదని ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ తేల్చేశారు. ఎక్కడి వరకైనా తాడో పేడో తేల్చుకుంటామన్నారు. యుద్ధాన్ని మరో లెవెల్ తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఇజ్రాయెల్ ను ఊపిరి తీసుకోకుండా చేస్తోంది ఇరాన్. జెరూసలంలో తాజాగా భారీ పేలుళ్లు సంభవించాయి. ఇరాన్ ఎక్కడా తగ్గడం లేదు. పేలుళ్ల తీవ్రత చాలా ఎక్కువగా ఉందంటున్నారు. 2500 కిలోమీటర్ల రేంజ్ క్షిపణులను ప్రయోగిస్తోంది. అటు హిజ్బుల్లా గ్రూపులు రంగంలోకి దిగాయి. ఇజ్రాయెల్ పై అటాక్స్ పెంచుతున్నాయి. ఇజ్రాయెల్ ను అంతా కార్నర్ చేశారు. ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయన్న ఉత్కంఠ పెరుగుతోంది. అండర్ గ్రౌండ్ లో ఉన్న మిసైల్స్, డ్రోన్లకు సంబంధించి ఇరాన్ వీడియో కూడా రిలీజ్ చేసింది. తమ దగ్గర ఇంకా చాలా ఉన్నాయి, ఎక్కడి వరకైనా సై అన్నట్లుగా ఇరాన్ స్పీడ్ పెంచుతోంది. నుంచి 2000 కిలోమీటర్ల పరిధి ఉన్న ఖైబర్ షెకాన్ షాహాబ్ 3 సెంచీల్ క్షిపణులను ఉపయోగిస్తోంది. శబ్ద వేగం కంటే 15 రెట్ల వేగంతో ప్రయాణించే ఫతా హైపర్ సోనిక్ క్షిపణులు, 1650 కిలోమీటర్ల పరిధి ఉన్న పావే క్రూయిజ్ మిసైల్స్ ఇరాన్ అమ్ముల పొదిలో బ్రహ్మాస్త్రాలుగా ఉన్నాయి. ఖమేనీ హతమవ్వడంతో ఇరాన్ ప్రతీకారంతో రగిలిపోతుంది. ఈ యుద్ధం ఏ క్షణమైనా అణుయుద్ధంగా మారుతుందా అన్న డౌట్లు కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఇరాన్ దగ్గర ఉన్న క్షిపణులు అమెరికా దగ్గరకు చేరకపోయినా అమెరికన్ బేస్లను ధ్వంసం చేసే కెపాసిటీతో ఉన్నాయి. లాంగ్ రేంజ్, మిడ్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ మోత మోగిస్తోంది ఇరాన్. 2500 కిలోమీటర్ల పరిధి ఉన్న సౌమర్, యాలి, కూత్స్ వేరియంట్స్, హోవేజే, పావే, రాద్ వంటివి తక్కువ ఎత్తులో ఎగురుతూ రాడర్లకు దొరకకుండా అటాక్స్ లో పాల్గొంటున్నాయి. ఫతాహ్ సిరీస్ హైపర్సోనిక్ సిస్టమ్స్ కూడా అటాక్స్ లో ప్రయోగిస్తోంది ఇరాన్. ఇరాన్ దగ్గర సుమారు 3000 కంటే ఎక్కువ బాలిస్టిక్ క్షిపణులు, వేల సంఖ్యలో క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్లు ఉన్నాయి. పూర్తి స్థాయి యుద్ధం జరిగితే ప్రస్తుత దాడుల తీవ్రతను బట్టి ఇరాన్ తానంతట తానుగా 3 నుండి 6 నెలల వరకు నిరంతరాయంగా క్షిపణి దాడులు చేయగలదని అంచనా ఉంది. అటు ఇజ్రాయెల్ మాత్రం పూర్తిగా అమెరికాపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. ఇరాన్ తన క్షిపణులను మిసైల్ సిటీస్ అని పిలిచే భూగర్భ సొరంగాల్లో దాచిపెట్టింది. అందుకే ఇవి శత్రువుల దాడుల నుండి వెంటనే నాశనం కావు. Oh my God! Oh my God! Yo! Oh! Oh my God! Oh my God! యుద్ధం ఇలాగే కొనసాగితే చైనా నేరుగా యుద్ధంలోకి రాకపోవచ్చు. కానీ ఇరాన్ నుండి చమురు కొనుగోలు చేయడం ద్వారా ఆర్థికంగా మద్దతు ఇస్తోంది. అలాగే శాటిలైట్ ఇంటెలిజెన్స్, కమ్యూనికేషన్ పరికరాలను సరఫరా చేసే అవకాశం కూడా ఉంది. క్షిపణి సాంకేతికతలో ఇరాన్, ఉత్తర కొరియా మధ్య పాత ఒప్పందాలు ఉన్నాయి. క్షిపణి విడి భాగాల సరఫరాలో ఉత్తర కొరియా కీలక పాత్ర పోషించవచ్చంటున్నారు. దేశాల కంటే ఎక్కువగా లెబనాన్లోని హిజ్బుల్లా, యెమెన్లోని హౌతీలు, సిరియా, ఇరాక్లోని మిలీషియా గ్రూపులు ఇరాన్ తరపున యుద్ధంలో ఇప్పటికే పాల్గొంటున్నాయి కూడా. ఇక వీళ్ళందరినీ ఢీకొని ఇజ్రాయెల్ ఎన్ని రోజులు నిలబడుతుందన్నది కీలకంగా మారుతోంది.
ఇజ్రాయెల్ ఇరాన్ వార్ లో మొదట ఇరాన్ ఒక వెనక్కి అడుగు వేసినట్లు అనిపించినా ఇప్పుడు క్రమంగా పైచేయి సాధించే దిశగా అడుగులు వేస్తోంది. ఇజ్రాయెల్ పై వరుసగా బాంబుల మోత అయితే మోగిస్తోంది. ఇటు ఇప్పటికే చూసుకోవచ్చు ఈ వార్ ఇంకా కొనసాగుతూనే ఉంది. గత 2-3 రోజుల నుంచి కూడా ఈ వార్ కొనసాగుతూనే ఉంది. అయితే ఇరాన్ ఇప్పుడు రివెంజ్ తీర్చుకునే పనిలో పడిందనే చెప్పుకోవాలి. ఇటు అమెరికాతో అసలు చర్చలు జరిపే ఉద్దేశమే లేదు అంటూ కూడా ఇప్పటికే ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ తేల్చేశారు. ఇటు యుద్ధాన్ని మరింత తీవ్రం చేస్తామంటూ కూడా ఇరాన్ ఇప్పటికే ప్రకటించింది. ఇటు ఖమీనీ హతం అవడంతోనే ఇరాన్ రివెంజ్ అటాక్స్ అయితే మొదలు పెట్టేసింది. ఇజ్రాయెల్ పై హిజ్బుల్లా, హౌతీలు, మిలీషియా గ్రూపులు అయితే ఒకసారిగా దాడులు చేస్తూ ఉన్నాయి. ఇటు యుద్ధాన్ని మరో లెవెల్కు తీసుకెళ్లేందుకు కూడా ఇప్పటికే ఇరాన్ సిద్ధమైపోయింది. ఇటు ఇజ్రాయెల్ను ఊపిరి తీసుకోకుండా ఇరాన్ ప్రస్తుతం వాళ్లపై అయితే దాడులు చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. సో దీనికి సంబంధించి మనతో స్పందించేందుకు ఇజ్రాయెల్ నుంచి రాధిక గారు మనకి అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి. ఇరాన్ ప్రెజెంట్ ఎక్కడా తగ్గడం లేదు. పేలుళ్ల తీవ్రత చాలా ఎక్కువగా ఉందంటున్నారు. దాదాపు 2500 కిలోమీటర్ల వేగంతో అయితే క్షిపణులను ప్రయోగిస్తోంది. ఇటు హిజ్బుల్లా గ్రూపులు ప్రెజెంట్ రంగంలోకి దిగాయి. ఇటు జెరూసలంలో కూడా భారీ పేలుళ్లు అయితే సంభవిస్తూ ఉన్నాయి. దాదాపు 2500 కిలోమీటర్ల రేంజ్ క్షిపణులను అయితే ఇరాన్ ప్రయోగిస్తోంది. ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ పై అయితే ప్రతీకార చర్యలో భాగంగా ఇటు ఇరాన్ వెనక్కి తగ్గేదే లేదంటూ కూడా భూగర్భంలో దాచిన క్షిపణులను కూడా ప్రయోగించే దిశగా అయితే వాళ్ళు ముందడుగు వేస్తూ ఉన్నారు. ఇటు యుద్ధాన్ని మరింత తీవ్రం చేస్తోంది ఇరాన్. ఇటు ఇజ్రాయెల్ పై అయితే అటాక్స్ ఇంకా పెంచుతూనే ఉన్నాయి. ఇజ్రాయెల్ను ఇరాన్ అంతా కార్నర్ చేసేశారు. ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయన్న ఉత్కంఠ అయితే ఇంకా పెరుగుతోంది. ఇటు అండర్ గ్రౌండ్ లో ఉన్న మిసైల్స్ ను, డ్రోన్లకు సంబంధించిన ఇరాన్ ఒక వీడియోను కూడా రిలీజ్ చేసింది. ఇటు ఇరాన్ దాడుల తీవ్రతను కూడా పెంచుతూ వస్తోంది. ప్రజెంట్ జెరూసలంలో అయితే భారీ పేలుళ్లు సంభవిస్తున్నాయి.